వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ యూట్యూబ్లో షార్ట్స్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు క్వాలిటీ లాస్ అవ్వకుండా ఉండడానికి ప్రీమియర్ ప్రో అండ్ క్యాప్కట్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ కోసం అయితే ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ప్రీవియస్గా హౌ టు గెట్ క్లయింట్స్ ఫర్ వీడియో ఎడిటింగ్ అని ఒక వీడియో చేశాను. ఒకవేళ వీడియో కావాలంటే మీకు పైన ఐ కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ యూట్యూబ్లో షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తే అది మన వీడియోని కంప్రెస్ చేస్తుంది. దానివల్ల మన వీడియో క్వాలిటీ తగ్గిపోతుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈ వీడియోని నేను వాట్సాప్లో పంపించి డీటెయిల్గా చెప్తాను. వీడియో సైజ్ చూడండి, 64 MB ఉంది. 64 MB ఉన్న ఈ వీడియోని వాట్సాప్ ఎలా కంప్రెస్ చేస్తుందో చూపిస్తాను చూడండి. వీడియో సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసి వీడియో సేవ్ కూడా చేస్తాను. ఇప్పుడు చూడండి, వీడియో సైజ్ 10 MBకి కంప్రెస్ అయ్యింది. ఇలాగే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ సర్టెన్ ఫైల్ సైజ్ పెడుతుంది. దాని మించి మన వీడియో ఫైల్ సైజ్ పెరిగిందంటే అవి ఆటోమేటిక్గా మన వీడియోస్ని కంప్రెస్ చేస్తాయి. దానివల్ల వీడియో క్వాలిటీ మొత్తం తగ్గిపోతుంది. అందుకే వాటికి మన వీడియోస్ని కంప్రెస్ చేసే ఆప్షన్ ఇవ్వకుండా మన వీడియోస్ని మనమే కంప్రెస్ చేసుకోవాలి. ముందైతే ప్రీమియర్ ప్రో ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ కోసం చెప్పి తర్వాత క్యాప్కట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు 15 సెకండ్ వీడియో అయితే 45 MB లోపు, 30 సెకండ్ వీడియో అయితే 90 MB లోపు, 60 సెకండ్ వీడియో అయితే 180 MB లోపు, 90 సెకండ్ వీడియో అయితే 270 MB లోపు ఉండేలా చూసుకోండి. అంతకు మించి మీ వీడియో సైజ్ ఎక్కువ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ మీ వీడియోని కంప్రెస్ చేస్తుంది. తర్వాత మీ వీడియో క్వాలిటీ మొత్తం పోతుంది అన్నమాట. ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫార్మాట్ H264 లో పెట్టాలి. తర్వాత రెండర్ అట్ మాక్సిమం డెప్త్ ఆన్ చేసి యూజ్ మాక్సిమం రెండర్ క్వాలిటీ ఆన్ చేసి కింద బిట్ రేట్ ఎన్కోడింగ్ VBR లో పెట్టాలి, CBR కాకుండా. అండ్ ఇక్కడ టార్గెట్ బిట్ రేట్ మనం ఎలా అడ్జస్ట్ చేస్తుంటే ఇక్కడ ఎస్టిమేటెడ్ ఫైల్ సైజ్ పెరుగుతుంటది. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 15 సెకండ్ వీడియోకి 49 MB ఉండాలి, లేకపోతే మన వీడియోని కంప్రెస్ చేస్తుందని. అందుకు నేను టార్గెట్ బిట్ రేట్ వచ్చి 23 లో పెడతాను. 45 వచ్చింది. ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తాను నేను వీడియోని. ఇప్పుడు క్యాప్కట్లో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి. క్యాప్కట్లో ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ దాంట్లోకి వచ్చి రిజల్యూషన్ మీకు 4K కావాలంటే 4K, ఫుల్ HD కావాలంటే ఫుల్ HDలో పెట్టి ఫ్రేమ్ రేట్ వచ్చి 30 FPSలో పెట్టండి. అండ్ ఇక్కడ బిట్ రేట్ వచ్చి కస్టంలో పెట్టి నాది ఇక్కడ 15 సెకండ్ వీడియో కాబట్టి 8000 kbpsలో పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. అండ్ దీనికోసం ఇంకా డీటెయిల్గా మీకు తెలియాలంటే పైన బాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇచ్చాను. అండ్ ఇంకా మీకు దీనికోసం డీటెయిల్గా తెలియాలంటే పైన బాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనమాట. అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేయండి. ఫైల్ అయితే సేవ్ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.